పాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా దేవా, కృపగల మా తండ్రి, గొప్ప దేవా, ఇక రాత్రికాల సమయంలో మీకు సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచే బాధ్యత, ధన్యత, అవకాశం అనుగ్రహించినారు. వందనాలు. దినమంతట్లో మీ రక్షణ, భద్రత, కాపుదలు మా మీద ఉంచినారు. వందనాలు తండ్రి. ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఆరాధన ఆదరించి అంతం వరకు మీ కాపుదలు ఉంచి ముందుకు నడిపించి సహాయం దయచేయవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రధాన సంగమం ఇక దీన్ని మన యొక్క ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి సాంగ్ నంబర్ 160, 160వ కీర్తన. జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదనంటే నీకు పాట మనం పాడుకుంటూ దేవుని నామాన్ని మనం కనపడతాం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. నీవు నాతో నుండి ధైర్యము నీచి నడుపుము రక్షకా, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. ఎన్ని ఆట కంబులను ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆట కంబులను ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవును నీవు నా కడ ఉన్న నిజమిది రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. పాప మార్గము దరికి పోవక పాదయాశల గోరక, పాప మార్గము దరికి పోవక పాదయాశల పోవక, ఎప్పుడు నిన్నే వేబడింపగ కృపను సంగుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. హల్లెలూయా. మనకు ఆరాధన, కీర్తన, స్తుతి, మహిమ, ఘనత నీకే. ఇక పాటను, ఆరాధన, కీర్తన మనం పాడుకుంటూ దేవుని నామాన్ని మనము ఘనపరుస్తూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని, కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము, మరణము గెలిచి ఓడించితివి
సాతాను బలము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియు మహిమ ఘనతానికే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. తండ్రికయు కుమారునికయు పరిశుద్ధాత్మకయు నామమున ఆమేన్. ఇక మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం. ప్రభువా మమ్మల్ని కనికరించుము, క్రీస్తు మమ్మల్ని కనికరించుము, ప్రభువా మమ్మను కనికరించుము. అపోస్తుల విశ్వాస ప్రమాణం, మనకి విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నాముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నాముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమును ధరింపబడి కన్య అయిన మరి యొక్క పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్య లోకంలోనికి దినని చనిపోయిన వారిలో నుండి మూడో దినం లేచి పరలోకమునకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున సజీవులకును మృతులకును తీర్పు చేయటకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవమునున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియమైన సంగమా, ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్యభాగంగా లేవియా కాండము 22వ అధ్యాయము 15-16 వచనాలు. లేవియా కాండము 22nd చాప్టర్ 15th వర్స్ అండ్ 16th వర్స్. కృషి చదివినిపించిన తర్వాత ఒక ప్రత్యేకమైన పాట ద్వారా మరి ఆరాధనలోనికి వాక్యదానాలను ప్రవేశిద్దాం. ఇజ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండునట్లు తమ యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవాని చెప్పుము. సాంగ్ నెంబర్ 57. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసన నీలో నివసింపచేసినందునా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా చీకటిలోని వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవర్ష
వర్షము కృమారించు కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటం మిచ్చుటకు నీ కృపణను వీడగా శాశ్వత కృపగా మారెను కృపామయుడా. నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపచేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప చేసి నందునా. థ్యాంక్ యూ. ప్రియ దేవుని సంగమా, చదవబడిన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే లేవియా కాండము 22వ అధ్యాయము 15-16 వచనాలు చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము. ప్రియమైన సంగమా, ఇక్కడ సందర్భాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు మోషే ధర్మశాస్త్రానుసారముగా నడుచుకుంటూనే ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండానట్లు ఆ యొక్క మోషే ధర్మశాస్త్ర ప్రకారము పద్ధతి ప్రకారం వారు జీవిస్తూనే అందులో మళ్ళీ వాళ్ళు మరి ఈ లోకపరమైన స్వార్థాన్ని చూపించడం, లంచం పుచ్చుకోవడం, లేకపోతే అక్కడ మరి ఆలయములో మరి అర్పించిన ఆ యొక్క కానుకల్లో వాటిని వారు సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం, ఇవన్నీ చేస్తూ ఆ యొక్క మోషే ధర్మశాస్త్రానుసారంగా నడుచుకుంటూనే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అపవిత్రపరుస్తున్న విధానం, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అపవిత్రపరుస్తున్న విధానం. అయితే అంటున్నాడు దేవుడు, ఆ విధంగా మీరు చేయకూడదు, నేను వాటిని పరిశుద్ధపరిచి యెహోవానని చెప్పుము. పరిశుద్ధపరిచేవాడు దేవుడే, తండ్రే, యెహోవానే. ప్రియమైన సంగమా, మరి చాలా సందర్భాల్లో నేను చిన్నప్పుడు అనేకమైన మరి సంఘటనలను చూసి దానికి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అలా చేయాలనేసి చాలా ప్రయత్నాలు చేస్తుండేవాడిని. ఆ యొక్క ప్రయత్నాల్లో చాలా కమిట్మెంట్గా నేను చేస్తూ ఉండేవాడిని. చాలా హార్డ్ వర్క్ చేసి మరి నేను ఆ యొక్క పనులు చేస్తాను. చిన్నప్పుడు నాకు న్యూస్ పేపర్ రీడింగ్ అన్నా, అలాగే న్యూస్ పేపర్లో ముఖ్యమైన అంశాలు, లేకపోతే ఆ యొక్క చిన్నప్పుడు ఆ యొక్క పేపర్స్లో సైన్స్కి సంబంధించిన ఆర్టికల్స్, తర్వాత కొన్ని ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఆర్టికల్స్, కొన్ని స్పోర్ట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ కట్ చేసుకుని నేను బుక్లో నేను చాలా జాగ్రత్తగా దాన్ని భద్రపరుస్తూ ఉండేవాడిని. అయితే అంత ఇంట్రెస్ట్ చూపించిన ఆ యొక్క ఫీల్డ్లో దాన్ని మనము ఏమంటారంటే, ఒక రకంగా చెప్పాలంటే జర్నలిజం అనొచ్చు. జర్నలిజంలో ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు ఈ విధంగా పేపర్ కటింగ్స్ అన్నీ పెట్టుకొని దాన్ని ఫ్యూచర్లో వారి యొక్క మరి ప్రాజెక్ట్స్ కోసం ఉపయోగించుకుంటారు. అయితే అక్కడ నేను దేవుని యొక్క చిత్తం ఏమిటో నాకు తెలియదు, కానీ నా యొక్క ఇంట్రెస్ట్ నేను కమిట్మెంట్ మీద చేశాను. కానీ దేవుని యొక్క నా యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం అనేది వేరేగా ఉంది. ఈరోజు నేను ఈ యొక్క కంపెనీలో మరి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను ఉండడం జరిగింది. ప్రజాసంగమా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని చిత్తము కాని పనిని నువ్వు ఎంత కమిట్మెంట్గా చేసినా, ఎంత హార్డ్ వర్కింగ్గా చేసినా, లేకపోతే ఎంత శ్రమపడి చేసినా, దేవుని చిత్తము తెలుసుకోకుండా నువ్వు చేస్తే అది నీకు ఉపయోగపడదు. అలాగే నీకు సమయము వృధా అవుతుంది, నీ యొక్క త్యాగము కూడా వృధా అవుతుంది. ఇక్కడ ఇశ్రాయేలీయులు వారు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నారు. కానీ ఆ యొక్క మోషే ధర్మశాస్త్రం అనేది ఎందుకు ఇశ్రాయేలీయులకి అనుగ్రహించబడింది అంటే, వారు పరిశుద్ధులుగా మారులాగున ఆ
ఆ యొక్క ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. కానీ వారు పరిశుద్ధులుగా అయితే మారటం లేదు. ద మెయిన్ పర్పస్ ఆఫ్ మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వారు విడిచిపెట్టేశారు. ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని వారి యొక్క స్వార్థాన్ని మరి క్యాష్ చేసుకోవాలని చూస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. ప్రజల సంఘం చాలా సందర్భాల్లో మరి మన యొక్క జీవితాల్లో కూడా వచ్చే ఆ యొక్క మరి అవకాశాలని మనము మన యొక్క స్వార్థము కోసం ఉపయోగించుకుంటూ, మన యొక్క పేరు కోసం ఉపయోగించుకుంటూ, మన యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉంటాం. నేను కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఫార్మా అంటే చాలా మంచి పేరు కలిగింది కాబట్టి అందులో నాకు ఎటువంటి బిజినెస్ జరగకపోయినా, ఎటువంటి ప్రాఫిట్ రాకపోయినా ఆ యొక్క ఫార్మా ఫీల్డ్లో నేను బిజినెస్ చేస్తూ ఉండేవాడిని. ఎందుకంటే బయట వాళ్ళు చెప్పుకోవచ్చు నేను ఫార్మా బిజినెస్ చేస్తాను అంటే పేరు కోసం. నాకు రూపాయి రాలే అందులో. ప్రదేశంగా మనం ఆలోచన చేసినట్లయితే నీకు స్వార్థం కోసం, నీకు పేరు కోసం నువ్వు చేసినట్లయితే అది నీకు ఫలితం ఇవ్వదు. దేవుని చిత్తం మీద అది తెలుసుకుని ఆ చిత్తానుసారమైన ప్రయత్నాలు నువ్వు చేసినప్పుడు ఆ యొక్క ప్రయత్నాలను దేవుడు ఏమంటున్నాడండి, నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పమంటున్నాడు. వాటిని పరిశుద్ధపరచుట అంటే మనం చేసే ప్రతి పని కూడా దేవుని చిత్తానుసారంగా మన యొక్క హృదయాలు దేవుణ్ణి అనుకరిస్తూ దేవుని చిత్తంలో నడుచుకుంటూ చేయాలన్నది వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మన యొక్క ఆలోచనలు, మన యొక్క ప్రణాళికలు, మన యొక్క ప్రయత్నాలు, మన యొక్క ప్రతి విధమైన పని కూడా దేవుని చిత్తానుసారంగా ఉంటే దాన్ని దేవుడు హీ విల్ మేక్ ఇట్ ఎస్ ఎ హోలీ థింగ్. కాబట్టి ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనము ముగించుకుందాం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవా, కృపగల మా తండ్రి, రాత్రికాల సమయంలో ప్రభా ఇంత ధనిక మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచే భాగ్యత అనుగ్రహించినారు. వందనాలు ప్రభా. నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభా నేను ఎవరైతే ఇక లైవ్ చూస్తూ ఉన్నారో ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని రావాల్సిన మెండైన ఆశీర్వాదాల దీవెనలు బిడ్డలకు అనుగ్రహించండి నాయన. వందనాలు తండ్రి. ఈ దినమంతట్లో కుటుంబంగా నన్ను, దాత్రిని, కుషిని, ప్రిన్స్ని మీరు కాచి కాపాడి సురక్షితంగా గృహంలో ఉంచిన దాన్ని బట్టి వందనాలు. ప్రిన్స్ స్కూల్కి వెళ్ళి వచ్చి ప్రయాణంలో కాచి కాపాడి సురక్షితంగా గృహాన్ని చేర్చున్నారు. వందనాలు. గృహంలో ఉన్న ఖుషి చుట్టూ మీ కంచిక దేవతరించి బిడ్డకు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. నాయక దాత్రికి ఉద్యోగ వ్యాపార లావాదేవీలు మీరు అనుగ్రహించిన రక్షణ, భద్రత, కాపుదలు బట్టి వందనాలు తండ్రి. ప్రభా ఈ స్థలంలో కట్టబడిన ఇక గృహము, కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘం ఆఫీస్ని, అలాగే పట్లూరు ల్యాండ్ని మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు ప్రభా. ఆయన ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నాయన తండ్రి ఎవరైతే తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండటానికి ఇల్లు లేక మీకు సహాయం కోరి ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారికి కావాల్సిన సహాయం తెచ్చేయండి. ఎవరైతే హాస్పిటల్లో ఉండి మీ స్వస్థ కోరి ప్రార్థిస్తున్నారో, ఎవరైతే కుటుంబాలు అతలాకుతలమవుతున్నాయో, ఎవరి కుటుంబాలు అయితే ఆర్థికపరమైన ఇబ్బందిని బట్టి చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనిపించాం, కుటుంబాల సమాధానం ఉంచి మీ విశ్వాసాలను బలపరిచి ముందుకు నడిపించండి నేను. వందనాలు. కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులైన శాలిని సిస్టర్, అనిరుద్ బాబు, శేఖర్, డానియల్, మమతా, మీనా, జ్యోతి, అరుణ, రమా గారు, జయప్రద గారు, ప్రభాకర్ గారు, సురేష్ గారు, శాంత గారు, కనకరాజు గారు, మల్లిక, మేరుల కుటుంబం, జ్యోతి లక్ష్మి కుటుంబం, జయప్రద గారి కుటుంబం, ప్రమీల గారి కుటుంబం, ఉషారాణి గారి కుటుంబం, మీనా లక్ష్మి కుటుంబం, రమ సురేష్ గారి కుటుంబం, రాణి గారు, అరుణ గారు, ప్రభాకర్ గారు, అబ్రహాం గారు, ప్రసాదరావు గారు, జార్జ్ గారు, జాన్ గారు, లెక్చర్ రాజు గారు, చేవెళ్ల సుధాకర్ సార్ గారి కుటుంబాలని రాత్రికాల సమయంలో దీవించి విశ్వాసంలో బలపరిచి వ్యక్తిగతంగా వారు స్వార్థకులుగా మారగలిగే బాధ్యతను ఇంకరించి నేను వందనాలు. అలాగే ప్రభా నాయన తండ్రి రాత్రికాల సమయంలో ఎవరైతే ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం, జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తూ మీకు సాయం కోరి ప్రార్థిస్తున్నారో, ఎవరైతే నూతన వివాహ వార్షికోత్సవం, నూతన జన్మ, నూతన విద్యా సంస్థలు ప్రవేశిస్తూ మీ ఆశీర్వాదాలు దీవెన కోసం ఎదురు చూస్తున్నారు, దర్శించి వారిని ఆశ్రయించి దీవించి కాచి కాపాడే సంస్థలు బలపరచండి నేను వందనాలు. కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి. నెలాఖరు దినాల్లో మేము చిన్నగా తండ్రి మీ రక్షణ భద్రత కాపుదల నుంచి ప్రతి విధన అవసరం మీరే తీర్చి ముందుకు నడిపించండి ప్రభు వందనాలు. అలాగే ప్రభు నైనా వ్యాపారాన్ని స్థిరపరచండి. ఆక్వాకల్చర్, పౌల్ట్రీ, బర్డ్ బ్రీడింగ్, బర్డ్ సప్లిమెంట్స్, ప్రొబయోటిక్స్, హెర్బల్స్, హార్స్ సప్లిమెంట్స్లో మంచి ఆర్డర్స్, మంచి రెవెన్యూ జనరేట్ కాగలని మీకు సాయం తెచ్చండి. మేము చేసే ప్రతి ప్రయత్నం మీ చిత్తానుసారంగా ఉండేలాగా మీకు సాయం తెచ్చండి. అలాగే ప్రభా నాయన మాకు అనుగ్రహించిన పశుపక్షాదులను బట్టి వందనాలు, వాటి నుంచి ఫలితాలను అనుగ్రహించిన ప్రభు వందనాలు.
ప్రభానైనా భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన వ్యక్తుల మధ్య ప్రాణాలకు తెగించి మీ సువార్త వీధి పరిచయాలు చేస్తూ ఉన్న డానియల్ స్టీఫెన్ కోని గారు, జిమ్ థ్రోటన్ గారు, డానియల్ ఫెర్గ్సన్ గారు, డాన్ మార్టిన్ గారు, వారి భర్త గారు, స్వరూప్ గారు, అనీష్ రాయ్ గారు, సాజన్ శ్రేష్ఠ గారు మీరు జ్ఞాపకం చేసుకుని ఆ చేసిన పరిచయం బట్టి అనేక మంది విశ్వాసాలు బలపడగడానికి సాయం తెచ్చండి. ఏజెన్సీ పరిచారకులను స్టీఫెన్ రాక్ గారు, అక్క గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క పరిచయలో ముందుకు నడిపించండి ప్రబంధనాలు. అమ్మగారు, నాన్నగారు, బుజ్జమ్మలు, చిన్ని కుటుంబాలు, మిన్నిని ఆచిని, మెలుడైన సింపురెండి, అనిని జిమ్ని, దాత్రి యొక్క అమ్మగారు, నాన్నగారు, తమ్ముడు కుటుంబాలు నిండారుగా ఆశ్రయించిన ప్రబంధనాలు. కుషిని ప్రిన్స్ విషయంలో ప్రత్యేకించి ప్రార్థన చేయించున్నాం. బిడ్డలకు బాధ్యత కలిగిన జీవితం, చదువునందు ఆసక్తి కలిగిన జీవితం, సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకునే ఆలోచన మీ అందు విశ్వాసం కలిగించి బిడ్డలిద్దరిని వయసునందు, తెలివినందు, జ్ఞానమునందు, ఆరోగ్యమందు, మరి ముఖ్యంగా మీ అందు భయభక్తులు కలిగింటి అందు దినదినం అభివృద్ధిపరిచి ముందుకు నడిపించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధంగా, నీ రాజ్యం చిత్తగా, నీ చిత్త పలకమని భూమి నెరవేరుగాక. మన ఆహారం మాకు దయచేయండి. మన ప్రార్థించు ప్రకారం మా ప్రార్థించు. సత్యకాలు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని దింపజేసి నీకు సమాధానము కలుగజేయను గాక. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మహిమీద కుమారించుము దేవా, క్రమరనిదు ప్రేమ వర్షంబు కృమరించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలండి. ఆరాధన ఇంతటితో ముగించబడింది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.